మా బాబు 5 డేస్ నుండి బతిమలాడుతున్నాడు. ఈరోజు రోజు బతిమలాడుతుంది కదా అని ఈరోజు చేస్తున్నాను. 1/2 kg షుగర్కి లీటర్ వాటర్ పోసుకోవాలి. మరీ ఎక్కువ పోసుకున్నా పాకం తొందరగా రాదు, చాలా టైం పడుతుంది. ఫస్ట్ పాకం పొయ్యి మీద పెట్టుకున్నామంటే ఈ పాకం అయ్యేలోపు ఉండలు అయిపోతాయి. ఏది గులాబ్ జామ్ ఉండలు చేసి ఫ్రై చేసేలోపు అయిపోయింది. చూడండి, గులాబ్ జామ్ పిండిలో నేను కొంచెం 2 స్పూన్ల ఆయిల్, మరీ ఎక్కువ కూడా వేసుకోవద్దు. 2 స్పూన్ల ఆయిల్ వేసి కొంచెం కొంచెం పాలు పోసి కలుపుకుంటాను. ఒకేసారి పోస్తే పిండి జోరైందనుకో, పిండి లేకుంటే ఇబ్బంది అవుతుంది. అందుకు చూడండి, పాలు పోసి కలుపుకుంటే టేస్ట్ బాగా ఉంటుంది. ఆయిల్ ఎందుకు వేసానంటే ఆయిల్ వేయడం వల్ల పాకం బాగా ఉండలకి లోపలికి పాకం మంచిగా పట్టేస్తుంది. అది చిట్కా, కొంతమందికి తెలవదు. అదండి, ఆయిల్ చేతికి అప్లై చేసుకుని గులాబ్ జాములు ఏ సైజ్ చేసుకోవాలో తెలుసు కదా అందరికీ. ఇలా స్మూత్గా ఉండాలి ఉండ. చూడండి, చేసుకొని వచ్చాను గులాబ్ జాము. అంటే డార్క్ చాక్లెట్ కలర్లో వేయించుకోవాలి బాగా గులాబ్ జామ్ని. పాకం వచ్చింది అని అర్థం కావడానికి ఇంత సైజులో వాటర్ కిందికి దిగుతాయి, అదే అర్థం. చూడండి, వేడి వేడి గులాబ్ జాము ఈ కలర్లో వేయించుకొని నేను దీనిలో వేస్తున్నాను. వేసినమ్మటే మూత పెట్టేసుకోవాలి. ఇలాచీ పౌడర్, కొంచెం మూత పెట్టి ఉంచితే బాగా ఉబ్బుతాయి. చూశారు కదా, నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకుంటే ఇలా గులాబ్ జామ్ ఇచ్చుకోపోకుండా బుల్లెట్. ఇది రౌండ్ ఫ్రిడ్జ్లో పెట్టి తింటాం, కూలింగ్ ఉంటే బాగుంటుంది. ఈ వీడియో నచ్చిన వాళ్ళు తప్పక లైక్ చేయండి.